విజయార్య గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ఆయన ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి ఆ అప్పుల కుప్పగా మారడానికి మొదట శ్రీకారం చుట్టింది మీరే. మీరు చేసిన ఆ పాలన ఘనకార్యం వల్లనే ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది అన్నది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అలాగే బీజేపీ పార్టీ కూడా అదే తరహా విమర్శలు చేస్తుంది. ఏంటి 10 ఏళ్ల పాటు ఏదైతే అప్పటికే అంటే ఏదైతే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మీకు ఇస్తే ఇవాళ మీరు అప్పుల కుప్పగా మార్చారు అన్నది, ఆ రోజున్న అప్పులకి దాదాపుగా 10 రెట్లు ఎక్కువ అప్పులు చేసి మీరు వెళ్ళారు, దానివల్ల ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది అన్నది కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా మీ మీద ఆరోపణలు చేస్తుంది. ఏమంటారు, ఎందుకంటారు? కాంగ్రెస్ పార్టీ పుట్టుడే భారతదేశ ప్రజల ధన మాన ప్రాణాల దోపిడీ చేయడానికనే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. అది ఎట్లయినా చేస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒక తెలంగాణ పోరాట యోధుడుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తాడూరు శ్రీనివాస్ గారు గౌరవనీయులు పెద్దలు మరి ఎంతో కష్టపడి ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పరిపాలన మీద పార్టీ మారినంత మాత్రాన ఆరోపణలు చేయడం అనేది అయితే శోచనీయమండి. పార్టీ పరంగా మాట్లాడొచ్చు, కానీ ఒక నీతి నియమము నిష్ఠతో తర్వాత తెలంగాణ పెద్ద కొడుకుగా రాష్ట్రాన్ని ఇంత బంగారు తెలంగాణగా మారిస్తే శ్రీనివాస్ గారు మాట్లాడడం విచిత్రమైన పరిస్థితి ఉంది. నాకైతే అసలు ఆయన నోట్ల నుండి ఈ విధంగా వింటామని కూడా అనుకోలేదు. బట్ పార్టీ కాబట్టి మాట్లాడితే మాట్లాడొచ్చు. నో ఇష్యూ. నిజాలు మాట్లాడితే అట్లనే ఉంటుంది విజయార్ గారు. విషయం ఏంటంటే మనము విషయాన్ని మాట్లాడదాం ఇప్పుడు. అయితే అప్పులు ఎంత మేరకు చేయాలి అనేది చాలా ముఖ్యమైన అంశం. రాష్ట్రాలు 20% దాటకూడదు, కేంద్ర ప్రభుత్వము అనేది 40% దాటకుండా అప్పులు చేయాలనేది ఒక నియమము. ఆ నియమాన్ని ఏ పార్టీ ప్రభుత్వాలైనా కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. అయితే ఈరోజు 192% అప్పులు కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నాయి. తాడూరు శ్రీనివాసరావు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి తాడూరు శ్రీనివాసరావు చెప్పాలా? 192% అంటే ఈరోజు అప్పులు ఎంతంటే 190 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసింది. దానికి ఎవరు జవాబు ఇవ్వాలి? దానికి జవాబు చేయాలి. ఎందుకు అప్పులు చేశారు? రెండవది, ఈరోజు కేసీఆర్ గారు చేసిన ప్రతి అప్పు ఒక్కొక్క రూపాయికి లెక్క ఉన్నది. ఎందుకు అనంటే 75 సంవత్సరాల తెలంగాణ ప్రజల గోస తీర్చడానికి గాను నీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, అలాగే విద్యుత్ ప్రాజెక్టులు, భద్రాద్రి, యాదాద్రి, అలాగే నగరాభివృద్ధిలో భాగంగా 27 ఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలు, అలాగే మరి మురికి నీరు శుద్ధీకరణ ప్లాంట్లు ఒక్కటి కాదు కదా. అలాగే ఇక్కడ మీరు వచ్చి చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే టిఎస్ ఐపాస్ ద్వారా 25,000 ఇండస్ట్రీస్ కు మరి అనుమతులు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఒక్క రూపాయి అవినీతి చేయకుండా ఒక తెలంగాణ పెద్ద కొడుకుగా దాన్ని అభివృద్ధి చేశాడు. అప్పులైన మాట వాస్తవం. కానీ ఈ రోజు బంగారు పళ్ళ్యాన్ని కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితే వాళ్లకు 1 రూపాయికి 10 రూపాయలు సంపాదించడానికి చేతగానందుకు గాను ఈ రోజు మళ్ళీ 1,50,000 పైసలు అప్పులు చేసిరానంటే ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి సిగ్గుచేటండి రాష్ట్రానికి. ఇది వాస్తవం. కేసీఆర్ గారు ఈ రోజు 75 ఏళ్ల గోసను చూసి ఒక పెద్ద కొడుకుగా మరి ఆయన పార్టీ పెట్టి పార్టీని రాజకీయ యుద్ధంగా మార్చి ఈ రోజు రాష్ట్రాన్ని తెచ్చి రాష్ట్రాన్ని నూతన పథంలో నడుపుతా ఉంటే కన్నుగుట్టిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి ప్రజలను మధ్య పెట్టి ఓట్లేపించుకొని ఈ రోజు 15 నెలల్లో తీసుకొచ్చిన కారణం కాంగ్రెస్ పార్టీని. అలాగే మరి చిన్న మోదీ, పెద్ద మోదీ. ఇక్కడ చిన్న మోదీ కూర్చున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నాడు. రేపు పొద్దుగాల ఎన్డీఏ గవర్నమెంట్ తెలంగాణలో రావాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పొందవేయడానికే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు. 420 హామీలు, 1 కాదు 2 కాదు. ఆ హామీలు నెరవేరిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందుతుంది. కాబట్టి రెండవసారి ఎన్నికలలో అది రాకుండా వాళ్ళ చెట్టు ఆలోచన చేసి బాబు గారు కాంగ్రెస్ పార్టీ
ని కొని Right. ఈ రోజు ముఖ్యమంత్రిగా చేస్తే Yes, విజయారెడ్డి గారు, ఒక ఆయనకు నిమిషం, ఒక నిమిషం. నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఈ రోజు కాంగ్రెస్ Yes, పార్టీ నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం అండి కాంగ్రెస్ last point, పార్టీని బొందబెట్టాలి, రెండో పక్క బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న నాటకంలో భాగంగా ఈ రోజు తాడు Right. విజయ్ గారు. మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఒక Right. బాధ వస్తుందండి. Right. ఈ రోజు విజయ్ గారు. ఒక జర్నలిస్ట్ అయినటువంటి రవికుమార్ గారు, విజయ్ గారు ఆయనను పట్టుకొని ఒక మరి తెలంగాణ ఉద్యమకారుడు ఆయనను పట్టుకొని తెలంగాణ బిడ్డగా మాట్లాడుతూ Right. విజయ్ గారు respond అవుతారులేండి దాని మీద. పార్టీ అని అనడం ఎంతవరకు సమంజసం? Yes,